తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది రాష్ట్రంలో జెడ్పీ సీఈఓల పరిస్థితి. 4 నెలల్లో పాలక వర్గాల పదవీకాలం ముగియనుండటంతో 150 కోట్లతో కొత్త పనులకు సీఈఓలపై జెడ్పీ చైర్మన్లు ఒత్తిడి తెస్తున్నారు. తీర్మానం చేశాం, ఆమోదించండి అంటూ పట్టుబడుతున్నారు. నిధుల లేమితో దస్త్రాలను పక్కన పెట్టిన అధికారులు అనుమతులకు అంగీకారం తెలిపేందుకు సతమతమవుతున్నారు. రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల 5 ఏళ్ల పదవీకాలం మరో 4 నెలల్లో ముగియనుంది. ఈ క్రమంలో భారీగా కొత్త పనుల మంజూరుకు పలు జిల్లాల్లో అధికారులపై చైర్మన్లు ఒత్తిడి తెస్తున్నారు. పాలకవర్గం ఆమోదం తీసుకున్న పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. నిధుల లభ్యత అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో అధికారులకు దిక్కుతోచడం లేదు. 13 ఉమ్మడి జిల్లాల జెడ్పీ చైర్మన్ల పదవీకాలం సెప్టెంబరుతో ముగియనుంది. వెళ్లిపోయే ముందు 150 కోట్ల రూపాయలకు పైగా సాధారణ నిధులతో పనులు చేపట్టేందుకు పలు జిల్లాల్లో చైర్మన్లు పాలకవర్గం ఆమోదం తీసుకున్నారు. వీటితో రోడ్లు, కాలువలు, భవనాలు, ఇతరత్రా పనులు చేపట్టనున్నారు. జిల్లాల్లో ఇప్పటికే మంజూరు చేసిన 450 కోట్లకు పైగా విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో సగానికి పైగా పనులు మరో 2-3 నెలల్లో పూర్తి కానున్నాయి. వాటికి బిల్లులు చెల్లించాలి. ఈ పరిస్థితుల్లో మళ్లీ కొత్త పనులు మంజూరు చేయాలంటే అధికారులు హడలిపోతున్నారు. పశ్చిమ గోదావరి, గుంటూరు, కర్నూలు, విజయనగరం తదితర జిల్లాల్లో ఈ సమస్య ఉంది. జిల్లా పరిషత్తులకు ప్రభుత్వం ఆమోదించిన వార్షిక బడ్జెట్కు లోబడి పనులు మంజూరు చేయాలన్నది నిబంధన. చాలా జిల్లాల్లో పన్నులు, పన్నేతర ఆదాయం జిల్లా పరిషత్తులకు కనిష్టంగా 15 కోట్ల రూపాయలు, గరిష్టంగా 25 కోట్ల వరకు వస్తోంది. నిధుల ఖర్చులో రోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలకే పాలక వర్గాలు అత్యధిక ప్రాధాన్యమిస్తుంటాయి. పదవీకాలం ముగుస్తూ ఉండడంతో పరిమితికి మించి పనుల మంజూరుకు పాలక వర్గాలు తీర్మానాలు చేస్తున్నాయి. వీటికి పరిపాలన అనుమతులివ్వడం ద్వారా సీఈఓలు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయల అదనపు పన్నులకు అక్కడి సీఈఓపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జిల్లాలో ఇప్పటికే మంజూరు చేసిన 64 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 23 కోట్ల రూపాయల పనుల కోసం తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 4.50 కోట్లతో కొత్తగా 138 పనులకు పాలకవర్గం ప్రతిపాదిస్తోంది. విజయనగరం జిల్లాలోనూ కొత్త పనులు ప్రతిపాదిస్తున్నారు. 12.74 కోట్లతో 205 రోడ్లు, కాలువలు, ఇతరత్రా పనులకు కృష్ణా జిల్లా జెడ్పీ పాలకవర్గం చేసిన తీర్మానంపై గత సీఈఓ అభ్యంతరం తెలిపి పక్కన పెట్టారు. నిధుల లభ్యత లేనందున అనుమతి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఈఓ అరుణ గతంలో నిలిపివేసిన 205 పనుల్లోంచి 167 పనులు 11.13 కోట్లతో చేపట్టేందుకు అనుమతులిచ్చేశారు. ఏడాదైనా 38 పనులు పూర్తిగా మొదలు కాలేదని, మిగిలిన 167 పనులు ప్రారంభమైనట్లు చూపించి ఇటీవల అనుమతించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలా పనులు అసలు మొదలే కాలేదని తెలుస్తోంది.